హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి ఆస్పిరెంట్ 123. సో మనకి 16th జూన్ 2026 నాడు ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం సెషన్లో అడిగిన క్వశ్చన్స్ మరియు ఆన్సర్స్ అనేటివి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి తెలుగులో వచ్చేసి మన జెండా పాఠం రచయిత ఎవరు అని అడగడం జరిగింది. ఇక్కడ శేషం లక్ష్మీనారాయణ గారిని చెప్పుకోవచ్చు దీనికి ఆన్సర్గా. తర్వాత ఎగ్గులు అనే పదానికి అర్థాన్ని అడగడం జరిగింది. దీనికి నిందలు లేదా తిట్లు అని అర్థం చేసుకోవచ్చు. నీటిని సుమంత అనే పదం ఇచ్చేసి దాన్ని విడదీయమని క్వశ్చన్ అడిగాడు. దీనికి వచ్చేసి ఆన్సర్ నీటిని ప్లస్ ఇసుమంత. తర్వాత యుగ్మం అనే పదానికి అర్థం అడగడం జరిగింది. దీనికి వచ్చేసి అర్థం జంట అనే అర్థం యుగ్మం అనే పదానికి. అమ్మో అని ఏదో ఒక వాక్యం ఇచ్చేసి అందులో అమ్మో అనే పదానికి గీత గీసిన పదానికి అర్థం ఏంటిదని అడిగాడు. సో ఇది వచ్చేసి అవ్యయం అండి. తర్వాత పొట్లపల్లి రామారావు రచన కానిదేది అని అడిగాడు. మార్నింగ్ షిఫ్ట్లో కూడా 16th జూన్లో మనకి ఇది అడగడం ఇదే పొట్లపల్లి రామారావు గురించి క్వశ్చన్ అనేది రావడం జరిగింది. తర్వాత ఏ కులం అనే పాఠం ఏ కవితా సంపుటి నుండి తీసుకోవడం జరిగిందని అడిగాడు. జన్మ హక్కు. తర్వాత మేఘానికి పర్యాయ పదం అనేది అడగడం జరిగింది. మొగులు, వారధం లాంటివి అనేది మేఘానికి పర్యాయ పదాలు. ఈ కింది వాటిలో నవరసాలు కానిదే ఏంటిది అని క్వశ్చన్ అడగడం జరిగింది. తర్వాత వచ్చేసి తల్లిదండ్రులు అనేది ఏ సమాసం అనేది అడిగిండు. ద్వంద్వ సమాసంగా చెప్పుకోవచ్చు. తర్వాత పూర్వస్వరం అనగానేమిటి అని వచ్చింది. మొదటి పదంలో చివరి అచ్చుని పూర్వపదంగా చెప్పుకోవచ్చు పూర్వస్వరంగా. తర్వాత మాతలకు మాత సకల సంపద అనేది ఎవరి రచన అని వచ్చేసి అడిగాడు. గుర్రం జాషువా. తర్వాత ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన వ్యక్తి ఎవరు అని ఇందులో క్వశ్చన్స్ ఇచ్చాడు. తర్వాత దీనికి వచ్చేసి ఆన్సర్ కంచెల గోపన్న అని ఉంది. తర్వాత స్నేహబంధం పంచతంత్రం అనేది ఏ దాంట్లో వస్తాయి అని వస్తే మనకి మిత్రలాభం అని ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఇందులో మిత్రభేదం అని కూడా ఒకటి ఉంటుంది. సో చూసుకోండి. సైకాలజీలో వచ్చేసి మనకి మూర్తిమత్వం నుండి ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. తర్వాత నియంత్రిత పెంపకం అనంటే పిల్లల్ని ఎలా పెంచాలి అనే దాని మీద ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. తర్వాత బంధుర శాస్త్రజ్ఞుడే పరిశీలన నుంచి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అభ్యాసన బదలాయింపు నుంచి మార్నింగ్ షిఫ్ట్లో కూడా ఒక క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు కూడా ఒక క్వశ్చన్ అడిగాడు. ఆర్టీఈ 2009 యాక్ట్ గురించి కూడా క్వశ్చన్స్ అనేటివి ఫ్రేమ్ అవుతున్నాయి చాలా ఎక్కువగా. తర్వాత వికాస నియమాల నుండి ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. తర్వాత పియాజే నుండి కూడా ఒక క్వశ్చన్ అనేది అడిగాడు. తర్వాత కోల్బర్గ్ నైతిక వికాసం నుండి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. తర్వాత కోహ్లర్ అంతర్దృష్టి నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. తర్వాత ఇంగ్లీష్లో మనకి యాజ్ యూజువల్గా ఆర్టికల్స్ నుంచి ఒక క్వశ్చన్స్ వచ్చింది. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. యాక్టివ్ వాయిస్ మరియు ప్యాసివ్ వాయిస్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. యాంటోనిమ్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. సినోనిమ్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. తర్వాత ప్రిపోజిషన్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ప్యాసేజ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. తర్వాత మనకి మ్యాథ్స్లో తీసుకున్నట్లయితే 1020లో 12% ఎంత అని క్వశ్చన్ అడగడం జరిగింది. తర్వాత రెండు సంఖ్యల కాసాగు గాసాబై 20 మరియు 240 అయిన థర్డ్ ఫోర్త్ నంబర్ని డివైడ్ చేస్తే 15 శేషం వస్తే మనకి సెకండ్ నెంబర్ ఎంత అని అడిగాడు. థర్డ్ నెంబర్ డివైడ్ చేస్తే శేషం 15 వస్తే మనకి సెకండ్ నెంబర్ ఎంత అని అడిగాడు. తర్వాత మనకి 6, 8, 9, 4లతో ఏర్పరచగలిగే అతిపెద్ద సంఖ్య ఏది అని క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. తర్వాత ఒక మీటింగ్లో 645 కుర్చీలు ఉంటే అందులో 1/3 వంతు ఫిల్ అయ్యాయి. సో మిగిలిన కుర్చీలు ఎన్ని అనేది క్వశ్చన్